పొలం కాడికి పోక 4 రోజులు అవుతుంది. అలా నీళ్ళు ఉన్నాయా లేవా అసలు ఈ మధ్యలో చూడలేదు. ఇంకోటి ఆ గడ్డి కూడా ఎంత ఉన్నదా ఏందా అనేది అది చూడలేదు. ఒక దొయ్యల బాగుంటుంది, 2 దొయ్యల తక్కువ ఉంటుంది, ఇంకో మీద ఉన్న దొయ్యల కొంచెం దాంట్లో కూడా బాగానే ఉంటుంది గడ్డి. చూడాలి మరి. వర్షం కొట్టి బాట మొత్తం ఖరాబ్ అయిపోయింది, అయినా పోక తప్పది. పొలం కాడికి రాక 4 రోజులు అవుతుంది. ఒక దొయ్యల నీళ్ళు ఉన్నాయి, ఒక దొయ్యల నీళ్ళు లేవు. ఇగో ఈ దొయ్యల నీళ్ళు లేవు. నీళ్ళు పెట్టిన తర్వాత ఇది కలవాలి. కలుపు కూడా వచ్చింది. ఇగో ఈ పక్క దొయ్య కలుసుడు అయిపోయింది, ఏం పర్లేదు. కానీ ఉన్నది ఒక దొయ్య అయిపోయింది. మేమిద్దరం వచ్చేసినాం, మా భార్యని వచ్చేసినాం ఇద్దరం. ఆ దొయ్యలో కూడా నీళ్లు లేవు, అలా నీళ్ళు పెట్టేసినాము. ఇంకా ఒడ్లు ఉన్నాయి, అది కోస్తున్నా. ఒడ్డంతా కోస్తాను నేను. అది కోసిన తర్వాత మళ్ళీ ఇంకో ఒడ్డు కొయ్యాలి. ఎండలు కోసి ఇటు వచ్చిన కొంచెం ధూపు అవుతుంది. ఇక్కడికి వచ్చి మంచిగా తాగుతాను. ఆ ఒడ్డుకు గడ్డలేదు కానీ ఈ ఒడ్డుకే గడ్డి ఉన్నది. ఇది ఒక్కడికి వస్తే అయిపోతుంది. ఆ పక్కన కూడా కోసిన నమ్ముకోవాలి. ఇదే ఒడ్డు కోస్తానా. ఈ ఒడ్డు అక్కడ దాకా అయింది. ఇంకా దాని తర్వాత అదంతా కోసేది ఉన్నది. ఒడ్డు కోసిన తర్వాత మంచిగా ఉన్నది. ఈ పొలంలో నీళ్ళు వేసిన పారుతుంది. పారిన తర్వాత ఇది కూడా కలవాలి. దీంట్లో నీళ్ళు లేవు. నీళ్ళు వారిన తర్వాత ఇదంతా గడ్డి కలవాలి. సరే, పొలం పనులు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. ఎంతైనా కష్టమే ఉంటుంది. వ్యవసాయదారులకు రైతే రాజు అంటారు, కానీ చేసుకుంటూ పోవాలి. ఫ్రెండ్స్, ఈ దొయ్యల నీళ్లు పడతాయి కానీ ఇగో ఇట్లా ఒడ్డు ఉన్నది, అంత గడ్డి ఉన్నది. ఇక్కడెక్కడో నెర్రపొక్క ఉన్నది. ఆ నెర్రపొక్క నుంచి ఇగో ఈ దొయ్యలకు వస్తాయి. ఇగో ఇక్కడ వస్తుంది, ఇక్కడ నెర్రపొక్క ఎక్కడో దుఃఖపట్టాలి. దాన్ని మట్టి పెట్టి మొత్తం ఇట్లా దుక్కరేయాలి. వేరే కాడ నుంచి మీద పెడితే అక్కడికి వెళ్ళి పోవాలి తప్ప, కానీ నెర్రపొక్కలకి వెళ్ళి పోవద్దు. ఇప్పుడు చూస్తా ఇష్టం దాదాపు ఎక్కడ ఇగో ఇక్కడ దొరికింది. వీడున్నది, ఇక్కడ ఉన్నది. ఇక దీన్ని మట్టి వేయాలి. కొంచెం మట్టి తీసి వేస్తా. దీనికి మట్టి తీసి వేస్తే ఇక పోదు, నీళ్ళు పోవు. ఇక ఇట్లా ఒడ్డుకా నుంచి పొక్కలు పడి, నెర్రపొక్కలు పడి బెండకాయ పొక్కలు చేస్తుంది. బంద్ అయింది. రైట్, ఓకే. ఇంకో ఇట్లా చూసుకోవాలి ప్రతిరోజు 4 రోజులకోసారి వచ్చి. వ్యవసాయం పనులు ఇట్లనే ఉంటాయి, ఎప్పటికీ టెన్షనే. అసలు ఈ వరి చేతికి వచ్చేదాకా, అది చేతికి వచ్చిన తర్వాతనే ఇప్పుడు మన చేతికి వచ్చింది అనేటట్టుగా ఉంటుంది వ్యవసాయం పని. పిండి వేయాలి, పిండి వేసిన తర్వాత కలవాలి, కలిసిన తర్వాత కూడా మళ్ళీ గడ్డి ఉందా లేదా చూసుకోవాలి, ఒడ్లో పొంటి గడ్డి ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ టెన్షన్స్. పొట్టకు వచ్చినాక వర్షం కొట్టద్దు. వర్షం కొడితే మళ్ళీ ఏమైంది, ఆ ఉన్న పూత రాలిపోయి గింజ పెట్టేది. ఒకవేళ గింజ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వానలు తుఫాను లెక్క వచ్చిందంటే అంత కింద పడిపోతుంది. ఇవన్నీ తట్టుకొని అన్నీ సెట్ అయిన తర్వాత అది అప్పుడు మనకు కోసి అక్కడ మనం వడ్లాడ పోసినప్పుడు అమ్మిన తర్వాత అప్పుడు మన చేతికి వచ్చింది అని మనకు నమ్మకం. వ్యవసాయం ఎవరైనా చేసినా ఏం చేసినా కానీ ఎప్పటికీ టెన్షనే ఉంటుంది. ఇక అందరూ అంటారు ఇక రైతే రాదు అంటారు, కానీ
ఆ రైతుకు ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అవన్నీ తట్టుకొని చేతికి వచ్చిన తర్వాత పంట గప్పుడు వచ్చింది అనేది ఒక నమ్మకం. ఇట్లా ఉంటాయండి మొత్తానికి వ్యవసాయం చేసే రైతులకు ఇట్లా ఇబ్బందులు ఉంటాయి. చేస్తూనే ఉంటాం, అయినా ఊకం, చేసుకుంటూ పోతూనే ఉంటాం మేము. ఇక తప్పదు కదా. ఇక్కడ పొలం ఎర్రగా ఉన్నది, రోగం రాబోతుంది. దీన్ని బట్టి చూస్తే కలిసిన తర్వాత పిండేయాలి. అక్కడక్కడక్కడ ఎర్రగా పడుతుంది, రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 20 దాంట్లో క్లోరిఫైఫాస్ అన్న ఏదైనా కలపాలి. ఫర్టిలైజర్ వాళ్ళని అడిగి తెలుసుకొని చల్లాలి. ఈ దొయ్యల కలుపు అయిపోయిందంటే కథం, ఇక పిండి వేయాల్సిందే. మళ్ళీ ఈ దొయ్య మొన్ననే కలిసినాము. కాదంటే ఒక సైడ్ కొంచెం ఎర్రగా వస్తుంది. ఒకటేసారి ఫస్ట్ పొలం నాటేసినప్పుడు వేసినాం, మళ్ళీ తర్వాత ఒకసారి వేసినాం. మళ్ళీ ఇప్పుడు కలిసిందంటే మళ్ళీ ఒకసారి వేయాలి. ఇక చేసి మళ్ళీ లాస్ట్లో ఉంటుంది మళ్ళీ తర్వాత. ఇక ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి పక్కన బెల్ బటన్ ఉందండి, బెల్ బటన్ నొక్కండి. మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తామండి.